హైదరాబాద్ హైటెక్ సిటీ ఏమిటో అందరికీ తెలుసు, చాలామంది చూసుంటారు. 2025లో హైటెక్ సిటీ ఏమిటో అందరికీ తెలుసు. నేను ఫలానాది చేసేను అని అతను చెప్పుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గేలి చేసే ఒక వర్గం ఉంది. రైట్, ఎవరి దృక్పథాలు వాళ్ళని తప్పట్టక్కర్లా, వాళ్ళు దాన్ని ఆ దృక్కోణంలో చూస్తున్నారు. బట్ lakhs of people who are earning huge revenues, అంటే those revenues are unimaginable for them almost a decade or decade and a half back. చాలా కుటుంబాలు నెలకు 40,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోగలిగిన స్టేజ్లో వాళ్ళు ఎవరూ లేరు. అవకాశాలు తమ ముందుగా అంత బాగా వస్తాయని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వచ్చేవాళ్ళకి, అలా వచ్చి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, డౌటే అక్కర్లేదు దాంట్లో. అటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అవుతుంది. వాస్తవానికి గత 5 ఏళ్ల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసలు రాజధాని ఎక్కడా అనే దాని మీద చాలా చర్చలు జరిగాయి, చాలా సందిగ్ధాలు వచ్చాయి. 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం అన్నారు, కర్నూలు అన్నారు, అమరావతి అన్నారు. అమరావతి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా, అమరావతి మీద పెట్టాల్సిన పెట్టుబడులు చేయకుండా అంతా చేశారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్ అనే పరిస్థితి నుంచి అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ రెనోవేటెడ్. దట్ ఈస్ వన్. అండ్ దట్ రెనోవేషన్ ఈజ్ బీయింగ్ టేకెన్ అప్ బై చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ సెకండ్. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఇమేజ్ ఫర్ హిమ్. ది మాస్ రెనోవేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ అమరావతి ఆల్రెడీ, అంటే భవనాలు అక్కడ పిచ్చి మొక్కలు వచ్చి అనే పరిస్థితి నుంచి మళ్ళీ అది స్ట్రక్చరల్ డెవలప్మెంట్ వైపు పరిగెడుతుంది. సరే, చాలామందికి చంద్రబాబు నాయుడు మీద, అతను చెప్పే మాటల మీద రిజర్వేషన్స్ ఉండొచ్చు, ఎవరి అనుభవాలు వాళ్ళవి. కానీ ఈ ఎవరి అనుభవాలు వాళ్ళవి అని చెప్పుకునేటప్పుడే అతనితో పనిచేసిన ఇండస్ట్రీస్ల అనుభవాలు వాళ్ళవి. $15 బిలియన్ వర్త్ డాటా సెంటర్స్ని విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. అందుకు అనుగుణమైన పర్మిషన్స్ అవి మేము ఇస్తాము, మీరు ఇక్కడికి రండి అని వస్తాం. గూగుల్ ఇండియాలో పెడుతున్న అత్యధిక ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే. ఇట్స్ బిగ్గర్ దెన్ వాట్ హైదరాబాద్ రిసీవ్డ్ సో ఫార్. దట్ ఈస్ వన్. 2, అతను ఆ ఇమేజ్ క్రియేట్